హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఇంట్లో అవైలబుల్గా ఉండే వస్తువులతోనే మనము మొక్కలకి వచ్చే తెగుళ్ళు నివారించడానికి కషాయం ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఇది సొంటి మనం ఇంట్లో యూస్ చేస్తాం కదా, సొంటి అండ్ పాలు, వీటన్నిటితోనే మనం ఈజీగా కషాయం ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రాసెస్ చూద్దాం. అంతకంటే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మనకి ఇంట్లో అనేది కొద్దిగా మొక్కలే ఉంటాయి కాబట్టి నేను ఈ 2 కొద్దిగా తీసుకుంటున్నాను. మనం ఒకవేళ పొలాల్లో వాటిలో యూస్ చేసే దాన్ని బట్టి అయితే సొంటి 200 గ్రామ్స్ తీసుకోవాలి. మిల్క్ అనేవి 5 లీటర్స్ తీసుకుంటే కానీ మనకి కషాయం 1 ఎకరానికి ప్రిపేర్ అవ్వదండి. ఇది మన ఇంట్లో కొద్ది వాటి మొక్కలు కాబట్టి నేను కొద్దిగా చేస్తున్నాను. మీకు ఇంకొద్దిగా ఎక్కువ ఉంటే దీన్ని బట్టి క్వాంటిటీ పెంచుకొని మీరు ఇంట్లో చేసుకోవచ్చు. చాలా ఈజీ అండి. ఇప్పుడు ఈ 2 సొంటిని మనం మిక్సీ పట్టుకోవాలి, పొడిలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టి పొడిలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని మనం 2 గ్లాసెస్ వాటర్ పోయాలండి. ఇలా 2 గ్లాసెస్ వాటర్ తీసుకొని దాంట్లో ఈ పొడిని కలిపి, ఇప్పుడు మనము 2 గ్లాసెస్ వాటర్ పోసిన దాన్ని 1 గ్లాస్ అయ్యేదాకా బాగా మరిగించాలి. పొయ్యి మీద పెట్టి బాగా మరిగిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. చూడండి, ఇలా హై ఫ్లేమ్లో పెట్టాను. దీన్ని హాఫ్ అయ్యేదాకా బాగా మరిగించిన తర్వాత నెక్స్ట్ పాలు అనేది వేడి చేసుకుందాము. ఇలా చూడండి, ఒక సైడ్ ఇది పెట్టుకున్నాను. ఇది హాఫ్ అయ్యేదాకా మరిగించేలోపు మనము పాలు వేడి చేసుకున్నాము. పాలు వేడయ్యాక ఇలా హాఫ్ అయ్యేదాకా మరిగించిన దాన్ని బాగా చల్లార్చి మనము పాలు కలపడమే. ఇలా ముందుగా మనం మరగబెట్టిన సొంటి కషాయంలో పాలు వేడి చేసి పక్కన పెట్టుకున్న దాన్ని కలుపుకోవాలి. కలిపి ఇప్పుడు మనం దీనికి 2 గ్లాసెస్ వాటర్ తీసుకొని సొంటిని బాగా మరగనించాం కదా, దానికి 5 టైమ్స్ వాటర్ తీసుకోవాలి. అంటే 2 × 5 10 గ్లాసెస్ వాటర్ తీసుకొని మనం ప్రిపేర్ చేసిన సొంటి పాలని దాంట్లో కలపటమే. ఇలా కలిపిన దాన్ని ఒక కర్రపుల్లతో బాగా తిప్పి మన పంట కాలంలో మన మొక్కలకి ఎప్పుడు ఎక్కువగా తెగులు పట్టినప్పుడు 2 సార్లు యూస్ చేయొచ్చు. దీన్ని మాత్రం మనము చేసినప్పుడు వెమ్మటనే వాడుకోవడమే. రెండోసారికి మాత్రం ఉపయోగపడదు, ఒకసారి మాత్రమే యూస్ చేసుకోవాలి. ఇది మా ఇంట్లో వేసిన సన్ఫ్లవర్ ప్లాంట్ అండి. చూడండి ఎట్లా చీమలను తెగులు ఎలా పట్టిందో. ఇది ఇవండి పిండి నల్లులు అంటారు కదా, తెల్లగా ఉంటాయి. వాటికి మనం పైన వేస్తే మనం అన్ని తెగుల నుండి నివారిస్తుంది. సొంటిపాల కషాయం అనేది మనం పొలాలకు వాడేటట్టయితే 1 ఎకరానికి 200 గ్రామ్స్ సొంటి తీసుకొని గేదె పాలు 5 లీటర్స్ తీసుకోవాలి. 2 లీటర్స్లో 200 గ్రామ్స్ వేసి 1 లీటర్ అయ్యేదాకా బాగా మరిగించాక 200 లీటర్స్ వాటర్లో మనము ప్రిపేర్ చేసిన కషాయాన్ని వేయడమే. అలా మనం 1 ఎకరానికి యూస్ చేసుకోవచ్చు. ఈ సొంటిపాల కషాయం అనేది అన్ని రకాల తెగుల్ని నివారిస్తుందండి. మీకు నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.